ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఫైనల్లో భారత్కు 2,265 పరుగుల లక్ష్యాన్ని విధించింది ఆస్ట్రేలియా. 49.3 ఓవర్లలో 264 పరుగులకు కంగారులు ఆలౌట్ అయ్యారు. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 రన్స్తో ఒంటరి పోరాటం చేశాడు. వరుసగా వికెట్లు పడుతున్నా భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. స్మిత్కు అలెక్స్ కేరీ 61 రన్స్తో అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో హెడ్ 39, లబుషేన్ 29, ఇంగ్లీష్ 11 రన్స్ చేశారు. భారత బౌలర్లలో షమి 3 వికెట్లతో సత్తా చాటాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా తలో 2 వికెట్లు తీశారు. అక్షర్, హార్దిక్ కు చెరో వికెట్ దక్కింది. మ్యాచ్ పై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, భారత విజయలక్ష్యం ఎంత? అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ తర్వాత ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరులో కేవలం 264 పరుగులకే అటు ఆస్ట్రేలియా అవుట్ అయిన పరిస్థితి. తొలుత టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్నా కూడా అంత పర్ఫార్మెన్స్ చూపించలేదు. భారత బౌలర్ల తాకిడికి మాత్రం వారు ఎక్కడికక్కడే వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి. ఓవరాల్గా నిర్ణీత 50 ఓవర్లకు గాను 49.3 అంటే 3 బాల్స్ మిగిలి ఉండగానే ఓవరాల్గా ఆల్అవుట్ అయినటువంటి పరిస్థితి. ఈ టీంకి సంబంధించి చాలా దృఢమైనటువంటి చాలా గట్టి టీం అయినప్పటికీ కూడా భారత బౌలర్లకి మాత్రం వీరు వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి. 264 పరుగులకే ఓవరాల్గా అవుట్ అయిపోయారు. ఏదైతే ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ఒక్కడే భారత బౌలర్ల తాకిడికి మాత్రం అడ్డుకొని 73 పరుగులు చేశాడు. సో తర్వాత 73 పరుగులతో స్మిత్ ఉంటే తర్వాత అలెక్స్ కేరీ 61 రన్స్తో వారిద్దరికి పార్ట్నర్షిప్ కుదిర్చాడు. తర్వాత ట్రావిస్ హెడ్ 39, ఇతడు చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్, చాలా ఎక్కువగా స్కోర్ చేస్తాడు. లాస్ట్ ఏదైతే 2023 వరల్డ్ కప్లో కూడా ఆ రోజు భారత్ ఓడిపోవడానికి కూడా కారణం ట్రావిస్ హెడ్డే. ఇతన్ని కూడా అవుట్ చేసినటువంటి పరిస్థితి. గిల్లు వరుణ్ చక్రవర్తి చేసినటువంటి బౌలింగ్లో గిల్లు అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టి అవుట్ చేశారు. ఇక తర్వాత లుబిషన్ ఇతను కూడా ఒక 29 రన్స్ చేశారు. సో వీళ్ళే టాప్ బ్యాట్స్మెన్, వీరే స్కోరే అత్యధికంగా చేశారు. సో ఓవరాల్గా ఇటు భారత్ బౌలర్ల తాకిడి చూడొచ్చు. మనకు షమి 3 వికెట్లు తీశాడు. పేసర్ ఓపెనింగ్ వేశాడు, బౌలింగ్ ఇతను 10 ఓవర్లకు గాను 3 వికెట్లు తీశాడు. తర్వాత వరుణ్, జడేజా వీరు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత టీమిండియాకు సంబంధించి మాత్రం ఈ ఓవరాల్గా ఈ 264 పరుగుల లక్ష్యాన్ని మాత్రం ఛేదించబోతున్నారు. సో మొదటగా మనకు ఇప్పుడైతే ఈ టాస్ గెలిచినటువంటి ఆస్ట్రేలియా మాత్రం బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి సమయంలో ఇటు క్రికెట్ అభిమానులే కానీ అటు క్రికెట్ ఎక్స్పర్ట్సే కానీ చాలా వరకు కూడా ఎక్కువగా స్కోర్ చేశారనేటువంటి అంచనాలు ఉండేవి. కానీ వాటి ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించకపోవడం వల్ల మాత్రం ఈ స్కోర్ అనేది చాలా తక్కువగా ఉన్నది. సో ఎవరైతే ఇప్పుడు వచ్చేటువంటి ఇండియాకు సంబంధించినటువంటి టాప్ ఆర్డర్స్లో చాలా రాణించాల్సి ఉంటుంది, చాలా నిలకడ కూడా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ దుబాయ్ పీచ్లు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఇండియా టీంకి సంబంధించినటువంటి రోహిత్ శర్మ కూడా చెప్పాడు, ఇక్కడ 5 పీచ్లు ఉన్నాయి, ఏ పీచ్ ఎట్లా సహకరిస్తుందో చెప్పలేము. ఎందుకంటే మేము గత 3 మ్యాచ్ల్లో కూడా డిఫరెంట్గా ఈ పీచ్ వ్యవహారం ఉన్నది. సో ఎట్లా ఇది ఎవరికి అనుకూలమని కూడా చెప్పలేమని చెప్పారు. సో మొత్తానికైతే ఇటు ఆస్ట్రేలియా టీంను మాత్రం ఎక్కువ స్కోర్ పోకుండా మనం ఇంతకుముందు అప్డేట్స్ ప్రకారంగా చెప్పాము 250 క్రాస్ అవుద్దనే అంచనాలు మనం చెప్పాము. సో అలాగే 264 వరకు కూడా అటు ఆస్ట్రేలియా టీం చేసింది. సో మొత్తానికైతే వెంటనే అటు మ్యాక్స్వెల్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, తర్వాత లుబిషేన్ కానీ, కార్సే కానీ, సో మంచి బ్యాట్స్మెన్, వీరికి బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉంది. అయినా కూడా ఈరోజు దుబాయ్లో జరిగినటువంటి ఈ సెమీఫైనల్లో మాత్రం కొంత మేరకు తడబడుతూ ఆడారని చెప్పవచ్చు. కేవలం ఆ టీంకి సంబంధించినటువంటి స్మిత్ ఒకటే 73 పరుగులు చేసి కొంత స్కోర్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లో మాత్రం ఈ 265 లక్ష్యంతో ముందుకు భారత్ రాబోతుంది. సో టాప్ ఆర్డర్స్, మిడిల్ ఆర్డర్స్నే ఖచ్చితంగా ఈ స్కోర్ను చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా సెమీఫైనల్లో గెలిచి మాత్రం ఈ నెల 9న జరగనున్నటువంటి ఫైనల్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మూడోసారి కూడా ఖచ్చితంగా కప్పు కొడుతుందని కూడా అందరూ ఆశిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ కాబోతుంది. సో ఈ 265 లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇండియా టీం చేయాలని మనం కూడా కోరుకుందాం.